నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో జూలై 1 నుంచి స్కూళ్లు ప్రారంభం మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ తెలంగాణలో కరోనా కల్లోలం 24 గంటల్లో 199 పాజిటివ్ కేసులు 5 మృతి స్థానికంగా 196 మందికి బయట నుంచి వచ్చిన 3కి పాజిటివ్ సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు రాష్ట్రంలో పారిశుద్ధ కార్యాచరణ ప్రణాళిక అమలు డాక్టర్ సుధాకర్ కు మద్దతుగా ఏపీలో వెల్లువెత్తిన నిరసనలు తూర్పు గోదావరి జిల్లాలో దళిత సంఘాల ఆందోళన కడప జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా రవాణా 14 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం కర్నూలు జిల్లా కౌతాలంలో ఉద్రిక్తత భూ వివాదాల నేపథ్యంలో 2 వర్గాల మధ్య ఘర్షణ డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణలో జూలై 1 నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతులు ఇస్తే రాష్ట్రంలో వాటిని యథాతథంగా అమలు చేయనున్నారు. విద్యాశాఖ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం జూలై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలను తెరుస్తారు. ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించారు. ప్లే గ్రౌండ్స్లో ఆటలకు అనుమతించారు. భౌతిక దూరం తప్పనిసరి. 2020-21 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలను 7 పేపర్లకు కుదించింది. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ మరింత తీవ్రమైంది. ఇవాళ ఒక్కరోజు 199 కొత్త కేసులు వెల్లడయ్యాయి. స్థానికంగా 196 మందికి కరోనా నిర్ధారణ కాగా బయట నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 3కి కరోనా సోకినట్టు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి భారీగా కేసులు వెలుగు చూశాయి. ఏకంగా 122 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 40 పాజిటివ్ కేసులు తేలాయి. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు చూడని జిల్లాల్లోనూ ఈసారి కేసులు రావడం తెలంగాణ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2698కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1188 మంది చికిత్స పొందుతున్నారు. మరణించిన వారి సంఖ్య 82 అని బులెటిన్లో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 5 మరణాలు సంభవించాయి. వానాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పారిశుద్ధ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం ఈ నెల 8 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగానే దోమల నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగు కాల్వల్లో పూడిక తీత, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం, ఫాగింగ్ వంటివి చేపడతారు. ఈరోజు రాష్ట్ర ఐటీ సెల్ అధ్యక్షులు జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు మదన్ మోహన్ రావు గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వైరస్ నివారణకు స్ప్రే ట్రాక్టర్ను ప్రతి గ్రామాన జైరాబాద్ పార్లమెంట్లో బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతి తాండా, ప్రతి గ్రామం, ప్రతి వీధిలో ఈ వైరస్ను తొలగించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు ఈరోజు వర్ణిమడం జాతర గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీటీసీ ఎండుగుల సాయిల్ గారు, అదేవిధంగా వర్ణిమల్ల పార్టీ అధ్యక్షులు నారాయణ గారు, పెద్దలు మాజీ జడ్పీటీసీ రంజనాయక్ గారు, దత్తు గారు, అదేవిధంగా డైరెక్టర్ నరేంద్ర సాయిల్ గారు, గ్రామస్తులందరూ, మైనార్టీ అధ్యక్షులు మూజీ కిషన్ అమీరాజు గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి ఈరోజు జాతరలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నందుకు చాలా సంతోషం. తన వంతు సహాయాన్ని అధికారంలో లేకున్నా పదవిలో లేకున్నా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు మదన్ మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సేవ్ సుధాకర్ అంటూ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ పార్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సుధాకర్ ని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాలని, మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయంలో మరియు పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. టీడీపీ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు సాంబతుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆయన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు భరత్ మాట్లాడుతూ ఆయనపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేసి దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై న్యాయం చేయాలని, లేని ఎడల దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. సుధాకర్ ప్రాణాన్ని
కాపాడాలి సుధాకర్ గారి ప్రాణాన్ని కాపాడాలి సేవ్ డాక్టర్ సుధాకర్ సేవ్ డాక్టర్ సుధాకర్ సేవ్ డాక్టర్ సుధాకర్ దళితుల ఐక్యత వందనాలి దళితుల ఐక్యత వందనాలి జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ప్రభుత్వ బారి నుండి సుధాకర్ ని రక్షించాలి ప్రభుత్వ బారి సుధాకర్ ని రక్షించాలి ప్రభుత్వ బారి డాక్టర్ సుధాకర్ ని రక్షించాలి సేవ్ డాక్టర్ సుధాకర్ సేవ్ 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 డాక్టర్ సుధాకర్ సేవ్ సేవ్ దళితుల ఐక్యత వందనాలి 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 జై భీమ్ జై జై భీమ్ 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 లాక్డౌన్తో తిరుమల స్వామివారి దర్శన భాగ్యాన్ని నోచుకుని భక్తులకు అందుతున్న తిరుమల లడ్డు తన్మయపరుస్తుంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వం పలు దేవాలయాల దర్శనాలను కూడా నిలిపివేసింది. దీంతో తిరుమల వెళ్లేందుకు గాను భక్తులకు అవకాశం లేకుండా పోయింది. అయితే టీటీడీ అధికారులు స్వామివారి లడ్డూను జిల్లాల వారీగా భక్తులకు అందుబాటులో ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంట్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బాలాజీ చెరువు వద్ద ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో లడ్డూలను ప్రసాదాలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 35,000 లడ్డూలను విక్రయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కాకినాడపట్నంలో చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది భక్తులు తిరుపతి దర్శనం చేసుకునే అవకాశం లేకపోవడంతో కరోనా వలన స్వామివారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి స్వామివారి యొక్క ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో చైర్మన్ సుబ్బారెడ్డి గారు, జేఈఓ ధర్మారెడ్డి గారు అందరూ కూడా ఆలోచించుకుని చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో తిరుపతి నుంచి దేవుడి యొక్క ప్రసాదం, లడ్డూ ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం నిజంగా చాలా సంతోషకరం. ఇప్పటికీ కాకినాడ పట్టణానికి సుమారు 35,000 లడ్డుల్ని అమ్మడం జరిగింది. మరలా రాత్రి ఒక 10,000 లడ్డూలు వచ్చినాయి. ఒక్కొక్క లడ్డు ₹10 చొప్పున అమ్మడం జరుగుతుంది. నేను పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ నేను కోరినది ఒకటే, ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. టీటీడీ కళ్యాణ మండపానికి వచ్చి బాలాజీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపానికి వచ్చి ప్రసాదాన్ని లడ్డు ఒక లడ్డు ₹10 కొనుక్కోవాల్సిన కోరుకోవడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమాన్ని టీటీడీ వాటికి చేపట్టారు. సో ప్రజల వద్దకే స్వామివారి ప్రసాదం రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కడప జిల్లా మైదుకూరు పోలీసులు గుట్కా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. రూబీమఠం మండలం కమ్మవారి పల్లెలో భగీరథ అనే వ్యక్తి గుట్టుగా నిర్వహిస్తున్న గుట్కా వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 14 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యాపారంలో ఉన్న మరో 7 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి నుంచి 5,000 నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్బురాజన్ సార్ ఆదేశాల మేరకు మైదుకూరు రూరల్ సిఐ కొన్నారెడ్డి, అదేవిధంగా బీమఠం ఎస్ఐ శ్రీనివాసులు, వారి సిబ్బంది, అదేవిధంగా సబ్ డివిజనల్ పార్టీ వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పైన నిన్న భగీరథ అనేటువంటి కమ్మవారిపల్లికి చెందినటువంటి యొక్క పొలంలో ఆ చీకి చెట్లలో ఈ యొక్క గుట్కా దాచి ఉంచారనేటువంటి సమాచారం పైన ఎస్ఐ ఒక ఫోర్స్తో పాటు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 14,000 ఉన్నటువంటి ఒక గుట్కా చిన్న ప్యాకెట్స్, దాదాపుగా 4 లక్షల విలువైనటువంటివి. దీంట్లో ఫస్ట్ ఈ భగీరథను, అదేవిధంగా మన ఈ నందిపల్లికి చెందినటువంటి ఈ యొక్క ఓబులేసును ఇద్దరిని మొదట అరెస్ట్ చేయడం. దాని యొక్క కన్ఫెషన్లో వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులకు బద్వేల్, కాజీపేట్, అదేవిధంగా ఈ యొక్క బీమఠం మండలంలో, అదేవిధంగా బీకోడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చిన్న వ్యాపారస్తులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి ఈ యొక్క బ్యాన్ చేసినటువంటి ఈ గుట్కా ప్యాకెట్లను ఈ యొక్క సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసులు ఒక చాకచక్యంగా వీళ్ళందరినీ మొత్తం 7 మంది ఇందులో చిరు వ్యాపారస్తులు కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక 7 సెల్ ఫోన్లు,
అదేవిధంగా 2,05,000 రూపాయలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో ప్రతి మండలంలో ఈ యొక్క సబ్ డివిజన్లో ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఈ సబ్ డివిజన్లో కానీ ప్రతి మండలంలో చిరు వ్యాపారులు దయచేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టకుండా ఇటువంటి ఈ యొక్క బ్యాన్ చేసినటువంటి ఈ యొక్క గుట్కా లాంటి వీటిని ఎవరు కూడా విక్రయించకూడదని పోలీసు వారు హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ యొక్క ఇటువంటి దాన్ని మన కర్ణాటక బళ్ళారి నుండి తీసుకొని రావడం, ఇక్కడ విక్రయించడం, తక్కువ ధరకు తెచ్చుకోవడం, ఎక్కువ డబ్బుకు విక్రయించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క గుట్కా జోలికి పోద్దండి, అనవసరమైనటువంటి క్యాన్సర్ బారిన పడొద్దని చెప్పేసి ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు జిల్లా కౌతాలం మండలం తిప్పలదొడ్డిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదాల నేపథ్యంలో టీడీపీ వర్గీయులపై వైకాపా వర్గీయులు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 3 టీడీపీ వర్గీయులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కౌతాలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొద్దున్న ఉదయము సేన్ దగ్గరికి పోయినా నాన్న భార్య నా తమ్ముడు కొట్టినారు, టెల్లర్లో కొట్టినారని మా రమాజిని మా చిన్నమ్మని స్టేషన్ పంపించినాము. రిపోర్ట్ తీసుకోలేదు. సార్ సేన్ దగ్గరికి పోయినాం. ఇప్పుడు సార్ 5:30 సేన్ దగ్గరికి పోయినాం. సేన్ దగ్గరికి పోతే నేను మా చిన్నాయన మా తమ్ముడు పోయినాం. వాళ్ళు మొత్తం వచ్చినారు మా మీదకి. ఏమన్నా బలగలేదు. కారం పుడ్లు, కొడివేండ్లు, కెట్టెండ్లు తీసుకుని వచ్చినారు నరకేకి. మా తమ్ముడి మీద అనిమేష్, నా పేరు మల్లయ్య, చిన్నాయన మా తమ్ముడు మారెడ్డి. అంపయ్య చిన్న పిల్లలు కూడా కొడతారు సార్ మీద మీద. అంపయ్య చూడండి సార్, ఇక్కడ కే అంపయ్య కారం కూడా ఉగ్గినారు సార్ కంట్లోకి. కే అంపయ్య మేము ముఖ్య పాయింట్ నిలబడినాం సార్. కే అంపయ్య సమస్య చెప్తారు. అయ్యప్ప ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సాధారణ టైలరింగ్ వృత్తిదారుడు గౌరీశంకర్ మైక్రో ఆర్ట్స్ రంగంలో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించినందుకు మరియు టైలరింగ్ కుటుంబానికి చెందిన పోతాంగిరి కుమార్తె శ్రావణి ఉత్తమ ర్యాంకులు సాధించడంతో సత్తుపల్లి టైలరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, వైఎస్ చైర్మన్ తోట సుజనారాణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు గౌరీశంకర్ సాధించే మావోదృష్టి కాదు. ఇది వాస్తవానికి మన సభ్యులు ఒకదానే కాదు, జిల్లాకే కాకుండా తెలంగాణలో కాకుండా ఇండియాకు ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తిగా గౌరీశంకర్ తీసుకున్నాడు. వాస్తవానికి మనం కొన్ని వేల మంది చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఆయన చేసిన కనుక మనకి చాలా గొప్పది, ఎవరు కూడా సాధించలేదు. గిన్నిస్ బుక్ అంటే ఎంతో మంది కొన్ని వేల మంది మేధావులు దీంతో పాల్గొంటారు. అందులో కొంతమందికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మన గౌరీశంకర్ రావడం విధంగా మనం అనుభవిస్తాం. మన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గౌరీశంకర్ని మన కేసీఆర్ శ్రీనివాస్ దగ్గర కేసీఆర్ తీసుకెళ్ళి ఆయన ప్రతిభని వాళ్ళని సాధ్యపడే విధంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రత్తి మడుగు గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డిఎస్ రెడ్డి నాయక్ తన ఇష్టపూర్వకంగానే మండల అధ్యక్షుడు పదవిని తనకు ఇచ్చారని, కావాలని కొందరు వ్యక్తులు పదవి సొంతం చేసుకోవాలనే నెపంతో ఎమ్మెల్యే చేత సస్పెండ్ చేయించారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. పార్టీ మండల అధ్యక్షునిగా గౌరవ ఎమ్మెల్యే గారే నన్ను నియమించడం జరిగింది. దాంట్లో ఆయన మాటకు ఏకీభవిస్తా ఉన్నాను. ఆయనే
ఆయనే టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా చేసి కొంచెం గట్టిగా చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయనే చేసి ఇవాళ మంత్రి వద్దకు పోయినంత మాత్రంలో మంత్రి దగ్గర పోయినా అని చెప్పి నన్ను సస్పెండ్ చేయటం ఆయన సమంజసం కాదు. ఇవాళ టీఆర్ఎస్ అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవాళ ఆమెను మెచ్చి మా మండల ఆడబిడ్డగా ఆమెను మెచ్చి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన జీర్ణించుకోలేకపోవటం సమంజసం కాదు. నిజంగా ఇవాళ ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆయన మా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చిన తర్వాత అదే ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్ గారి ఇంటికి పోయి మమ్మల్ని తీసుకొని పోయి ఆమెని అప్పీల్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది, మీరందరూ సహకరించాలి, ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చిండు అని అంటే ఆమె కూడా సహకరించి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపడానికి అన్ని విధాల సహకారం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ పార్టీ తర్వాత ఈయనకంటే మొదలు టీఆర్ఎస్ పార్టీలకు సత్యవతి రాథోడ్ గారు వచ్చిండ్రు. ఆమెని కాదని ఈయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈయన టికెట్ ఇచ్చిండ్రు. టికెట్ ఇచ్చినా కూడా కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఆమె కానీ మేమందరం కానీ టికెట్ ఇచ్చినందుకు ఆయనని ఎమ్మెల్యేగా గుర్తించినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ రాష్ట్రంలో కేసీఆర్ ఆయన సుప్రీం అని చెప్తా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ అధినేతగా ఆయన సుప్రీమే, రాష్ట్రానికి ఆయన సుప్రీమే, కాన్స్టిట్యూన్సీకి నేను సుప్రీం అని అంటున్నాడు. సుప్రీమే కావచ్చు, కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇవాళ నేను ఎక్కడ ఏం తప్పు చేయలేదు. టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటే ఉన్నా, ఎమ్మెల్యే గారికి వెన్నంటే ఉన్నా, టీఆర్ఎస్ పార్టీకి అనునిత్యం సేవ చేసుకుంటూనే ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఒక సైనికుల్లాగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. నన్ను ఇవాళ మంత్రి గారి దగ్గర పోయినంత మాత్రాన నన్ను సస్పెండ్ చేసిండు. అది గౌరవ ఎమ్మెల్యే గారికి సమంజసం కాదని మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ నన్ను దొరబిడ్డ అని సంబోధించిండు. నేను దొరబిడ్డనేం కాదు, నేను ఒక 30 ఎకరాలు ఉన్నటువంటి మధ్యతరగతి రైతునే. నన్ను దొరబిడ్డ అన్నాడు. ఆయన ఒక గిరిజన బిడ్డ. నేను 2 ఎకరాల వ్యవసాయం నుంచి నేను ఇవాళ గుడిసెల నుంచి వచ్చినటువంటి నాయకుడిని 1981 నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 5 పర్యాయాలు గెలిచిండు. ఎమ్మెల్యే గారు ఇలా అలా మాట్లాడటం సమంజసం కాదు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రైల్వే స్టేషన్లో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేసి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, బీజేపీలో కార్యకర్త స్థాయి నుండి ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగారని అన్నారు. ఈరోజు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి 18వ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు బీజేపీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో కేక్ కట్ చేసి కన్నటువంటి రోగులకు పండ్లు పంపించడం జరిగింది. మరి బండి సంజయ్ అన్న గారు చిన్ననాటి నుండే ఒక దేశభక్తిని అలవర్చుకొని ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్లో ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తగా పనిచేసి మరి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మరి వారు అపర్ణ అనేటువంటి ఒక మాతృమూర్తిని పెళ్లి చేసుకొని ఆమె ఒక బ్యాంకు ఉద్యోగి అయినప్పటికీ అన్ని విషయాల్లో ఎంపీ గారికి చేదోడు వాదుడుగా ఉంటూ ఈరోజు ఎంపీ గారు ఈ స్థాయికి ఎదగడంలో వారి సతీమణి పాత్ర వినలేనిదని చెప్పక తప్పదు. మరి అనేక సందర్భాలలో ఎంపీ గారు కష్టకాలం ఉన్న సందర్భంలో నేనున్నా నీకు అని చెప్పి ధైర్యం చెప్పి ముందుకు నడిపినటువంటి గొప్ప మానవతా మూర్తి వారి సతీమణి అపర్ణ గారు. మరి వారి దాంపత్యం సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి భగవంతుడు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము భగవంతుడిని వేడుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేటికి నిత్యాన్నదాన కార్యక్రమం 68 రోజులుగా కొనసాగుతూ ఉన్నది. దానిలో భాగంగా మాకు సహారాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి కోటగిరి చిరంజీవి గారు ఈరోజు 100 మందికి అన్నదానం చేయడం జరిగినది. వారికి పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము.
మరి ఈ లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు దాతలుగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఇక్కడున్న ముఖ్యమైన వ్యాపారులు, డాక్టర్లు, సహారా మేనేజర్ గారు అందరి తోడ్పడంతో, అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని తరిమేయాలని ఒక ఆలోచన ఉండి వీరందరి సహకారంతో ఖచ్చితంగా ఆ అన్నముతో అలమటించే వ్యక్తులు ఎవరు ఉండొద్దు అని చెప్పి సంజయ్ అన్న గారు చెప్పారు. ప్రతి కార్యకర్త ఒక 5గురికి అన్నదానం చేయాలన్నారు. కానీ మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అన్న 5గురికి కాదన్నా నేను 100 మంది పెడతానని చెప్పి ముందుకొచ్చి వారందరిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. మరి ఈ కరోనా మహమ్మారి అన్ని దేశాలను, అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తా ఉన్నది. మనకు నిన్నటికి నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో 60 కేసులు రావడం జరిగినది, 5గురు చనిపోవడం జరిగినది. మరి మనకి ఇప్పటి వరకు కూడా ఈ కరోనా మహమ్మారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 200 మాత్రమే టెస్టులు చేస్తా ఉన్నారని, మన పక్క రాష్ట్రాన్ని చూసుకుంటే 9,000 వరకు చేస్తా ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని తరిమేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాస్క్ ధరించాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి. మరి రానున్న రోజులలో మనం ఖచ్చితంగా ఇవి పాటించని ఎడల మనం చనిపోవడం ఖచ్చితంగా ఖాయం. ఎందుకనంటే ఈ వ్యాధి అటువంటిది, ఇది కులానికి మతానికి తేడా లేకుండా అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం ఎంత ముందుకు పోతే అంత బాగుంటుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన 6 నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి చొప్పున దాదాపు 200 మంది వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీస్ స్టేషన్లో హాజరుపరిచారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీ వారికి సహకరించడం లేదని, వీరంతా గ్రామస్తులపై విచక్షణ రహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో భాగంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందారని తెలిపారు. మావోయిస్టు పార్టీ వారు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను బలవంతంగా నిషేధ మావోయిస్టు పార్టీ కమిటీగా ఎంపిక చేశారని వాపోయారు. ఈ మేరకు కమిటీ సభ్యులను పోలీసులకు అప్పగించారు. మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన కుర్నపల్లి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది. ఈ గ్రామస్తులు వాళ్ళ ఊర్లో నిషేధిత మావోయిస్టు పార్టీ వాళ్ళు నియమించిన కమిటీని రద్దు చేసుకుంటూ అందులో పనిచేస్తున్న 6 కోరం నాగేశ్వరరావు, కోమరం రమేష్, సోందె రమేష్, కోరం సత్యం, ఇరుపా వెంకటేశ్వర్లు, వాగి కన్నరావు, ఈ 6 కూడా వాళ్ళు సొంతంగా వాలంటరీగా వాళ్ళ పటేల్ కానివ్వండి, వాళ్ళ సర్పంచ్ కానివ్వండి, ఇంకా మొత్తం పెద్దలు, వాళ్ళ ఊర్లో పెద్దవాళ్ళు అందరూ పట్టుకొచ్చి మొత్తం సుమారు 50 నుంచి 60 మంది గ్రామస్తులు స్వయంగా తీసుకొచ్చి ఇప్పటి నుంచి ఈ 6 కానీ ఇంకెవ్వరు కూడా మా గ్రామంలో నిషేధిత మావోయిస్టు పార్టీకి సహాయం చేయరు, వాళ్ళ కొరియర్లుగా ఎవ్వరు కూడా పని చేయడం జరగదు, అండ్ వాళ్ళ మాట వినడం జరగదని చెప్పేసి వాళ్ళు ఒక మంచి స్టెప్ మిగతా గ్రామస్తులు కూడా చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న విషయం కాదు, ఇది నిజంగా ఒక చాలా మన ఏదైతే ఈ యుద్ధం ఏదైతే చేస్తున్నామో మావోయిస్టు తోటి, దాంట్లో ఒక చాలా మంచి అడుగు ఇది. దీన్ని ఈ ప్రజల భాషని, వాళ్ళ వాయిస్ ని ఈ మావోయిస్టు వర్గం కూడా ఏదైతే ఉందో, ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో బ్యాండ్ సంస్థలన్నీ కూడా వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజల వాయిస్ ని వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ప్రజలు కుర్నపల్లి ప్రజలు మేము కమిటీలు చేయము, మేము రాము అంటే వాళ్ళని ఎవ్వరు కూడా ఫోర్స్ చేయడానికి వీల్లేదు. అండ్ ఎవరైనా సరే వాళ్ళని ఫోర్స్ చేస్తే కంపల్సరిగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళను కంపల్సరిగా మేము అడ్డుకోవడం కూడా జరుగుతుంది. సో నేను కుర్నపల్లి గ్రామస్తులు అందరూ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. అండ్ మిగతా గ్రామస్తులు కూడా ఎవరైతే ఈ మావోయిస్టు ఏరియాలో ఉండి చదువు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, తిండి కానివ్వండి, వీటికన్నిటికీ సఫర్ అవుతున్నారు, వాళ్ళు కూడా అందరూ ముక్కముడిగా ఒక మాట అనుకొని మనం ఇప్పటి నుంచి చెయ్యము, మనం ఇప్పటి నుంచి మావోయిస్టుకు దగ్గర భయపడి కానీ ఇంకేదో దేనికోసం కానీ పని చేయము అని డిసైడ్ చేసుకొని ఒక స్టెప్ తీసుకొని మాకు అడిగితే సహాయం చేయడానికి మేము 2 అడుగులు ముందుకేస్తాం. సో ఈ ప్రెస్ ముఖంగా నేను కుర్నపల్లి గ్రామస్తులకి అభినందిస్తున్నాను. అండ్ మిగతా చాలా గ్రామాలు కూడా ఈ స్టెప్ని వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మావోయిస్టు సంస్థలు కానివ్వండి, మావోయిస్టు పర్సన్స్ కానివ్వండి, ప్రజల వాయిస్ ని గౌరవించాలి. ప్రజల వాయిస్ ని గౌరవించి వాళ్ళ మాటకు విలువిచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయవద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణలో జూలై 1 నుంచి స్కూళ్లు ప్రారంభం. మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ. తెలంగాణలో కరోనా కల్లోలం. 24 గంటల్లో 199 పాజిటివ్ కేసులు, 5 మృతి. స్థానికంగా 196 మందికి, బయట నుంచి వచ్చిన 3కి పాజిటివ్. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. రాష్ట్రంలో పారిశుద్ధ కార్యాచరణ ప్రణాళిక అమలు. డాక్టర్ సుధాకర్ కు మద్దతుగా ఏపీలో వెల్లువెత్తిన నిరసనలు. తూర్పు గోదావరి జిల్లాలో దళిత సంఘాల ఆందోళన. కడప జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా రవాణా. 14 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. కర్నూలు జిల్లా కౌతాలంలో ఉద్రిక్తత. భూ వివాదాల నేపథ్యంలో 2 వర్గాల మధ్య ఘర్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.